వెల్కమ్ టు ఐబీటీవీ. జనసేన పార్టీ పిలుపుతో పూతలపట్టు నియోజకవర్గంలోని తవనంపల్లి మండలంలో మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు రఘురామ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాణిపాకం జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద నుంచి భారీ స్కూటర్ ర్యాలీ ప్రారంభమైంది. తవనంపల్లి, మిట్టపల్లి, మద్యం క్రాస్, అరగొండ, గాజులపల్లి ప్రాంతాల వరకు ర్యాలీ కొనసాగింది. జనసేనని బలోపేతం చేయాలని మీ మీడియా ముఖంగా అందరినీ కోరుచున్నాను. బలమైన రిప్రజెంటేషన్ ఉంటే కానీ పై స్థాయిలో పనులు జరగవు. మన చిత్తూరు జిల్లా ప్రత్యేకంగా తవనంపల్లి మండలం అన్ని విధాలా వెనుకబడి ఉంది. ఈ వెనుకబాటుతనాన్ని నుంచి బయటపడాలంటే మనము బలమైన రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మెజారిటీ రైతులు మామిడి మీద ఆశపడి జీవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మామిడి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి లక్ష కారణాలు ఉన్నాయి. వీటన్నిటినీ మనం సమూలంగా బయటపడాలంటే గవర్నమెంట్తో కలిసి మన ఉద్దేశాలను, మన బాధల్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేయాలంటే ఒక బలమైన బేస్ ఉండాలి, ఒక నాయకత్వం ఉండాలి. నేను మన ఏరియా సమస్యలను, మన ప్రాంత సమస్యలను గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళదలుచుకున్నాను. ముఖ్యంగా ఇక్కడ మామిడి సమస్యలు తీరాలంటే డొమెస్టిక్ మార్కెట్ ఇంప్రూవ్ చేయాలి. డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంప్రూవ్ అయితే కానీ మామిడి రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. దానికోసం కొన్ని ప్రణాళికలు రచించాను. గవర్నమెంట్తో మాట్లాడి ఖచ్చితంగా మన సమస్యలు త్వరలోనే తీర్చేలాగా ప్లాన్ చేస్తున్నాను. ఈ పరిష్కారం తాత్కాలికం కాకూడదు, పర్మనెంట్ సొల్యూషన్స్ ఎత్తుకోవాలనేది నా ఉద్దేశం. ఏ ఒక్క సంవత్సరమో 2 రూపాయలు 4 రూపాయలు ఇస్తే ఆ సంవత్సరం మాత్రమే రైతు సమస్య తీరుతుంది. కానీ పర్మనెంట్గా తీరాలంటే కొన్ని పెద్ద సంస్థలు మన జిల్లాలో, మన ఏరియాలో వస్తే కానీ రైతు సమస్యలు తీరవు. దాన్ని అతి త్వరలో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తొందరలోనే ప్రణాళికాబద్ధమైన లాంగ్ టర్మ్ సొల్యూషన్స్